సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. మీరు చెక్కిన ఈ విగ్రహం అద్భుతంగా ఉంది గురుగారు. ఈ దివ్యమంగళ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది నాయన. ఎక్కడ చూసినా స్వామి మురళీధరుడై చిద్విలాసంగా నవ్వుతూ మనకు దర్శనమిస్తాడు. కానీ దుష్ట శిక్షణ కోసం ఉగ్రరూపుడైన చక్రధారిని ఎక్కడైనా చూశావా? ఏ ధర్మస్థాపన కోసమో స్వామి నాకు ఈ సంకల్పాన్ని కల్పించాడు. ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్రంతో ఈ వాసుదేవుని విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠింపబడుతుందో. మన ఈశాన్యం బిట్టంట ఆ కంసరాజు పొలంలో కలిస్తే ఆడికి కలిసి వస్తుందంట. ఇవ్వకపోతే లాక్కుంటాడంట. పోలీసు వాడిని పంపిస్తున్నా. ఏం పీక్కుంటాడో పీక్కుంటాడు. అమ్మా, కంసరాజు గారు ఎక్కడ? ఇప్పుడు ఈ హోమం దేని గురించమ్మా? చెల్లెలికి 9 నెలలు నిండాయి కదా, సుఖంగా ప్రసవం జరగాలని హోమం చేయిస్తున్నారు. పురుడు కోసం ఇన్ని పూజలు చేస్తున్నారా? తనకి 6 ఏళ్ల వయసులో ఒంట్లో బాగుండకపోతే ఇన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు. స్వామీజీ తాయెత్తు కడితే వెంటనే తగ్గిపోయింది. ఇక అప్పటి నుంచి కంసరాజుకి శాస్త్రాలన్నా సిద్ధాంతాలన్నా ఎక్కడా లేని నమ్మకం. పెళ్లి చేసి బయటికి పంపించడం ఇష్టం లేక బావగారిని ఇల్లరికం తెచ్చుకున్నారు. వాస్తు సరిలేదని గది మూసేసి ఈ తాళాలు ఏంటండి? కంసరాజు బాబుకి వాస్తు పిచ్చి ఎక్కువ. కంసరాజు ఎక్కడ? ఏమైందయ్యా? దేవేంద్ర పొలం లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. పొలం ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడని దేవేంద్ర కేసు పెట్టాడు. అరెస్ట్ చేయడానికి వచ్చాను. కంసరాజు ఎక్కడ? కంప్లైంట్ ఇచ్చావేంద్రా? అడిగింది ఇవ్వకపోతే అహం దెబ్బతినుద్ది. అలాంటిది అరెస్టులు దాకా వెళ్తే ఊరుకుంటాదా? హోమమైన వారుణ హోమమైన మధ్యలో ఆపను. ఆపితే అరిష్టం.
పొలం అంటే ఆడికి చాలా ఇష్టం. ఇక్కడే తగలంటే సచ్చినోడిచ్చిన కంప్లైంట్ సెల్లదు. హంసరాజు, నువ్వు చట్టాన్ని మేనేజ్ చేయొచ్చు, న్యాయాన్ని మెనిపులేట్ చేయొచ్చు, కానీ ధర్మాన్ని దాటలేవు. ధర్మం అంటే దేవుడు. ఎదుటోడి కళ్ళల్లో ఆ ధర్మంతో కూడిన ధైర్యాన్ని చూడకూడదు. తరువాత కళ్ళు దేన్ని చూడలేవు. జాగ్రత్త సిఐ గారు, దిగిల్రండి. ఎప్పుడు హోమాలని పూజలని చేయిస్తుంటే మంచోడే అనుకున్నాను సార్. రావణాసురుడు భస్మాసురుడు కూడా భక్తుడు. వీడు అదే జాతి, రాక్షస జాతి. అయ్యా, కాశీ క్షేత్రానికి వెళ్ళి పుణ్యస్నానం చేశారు. ఏమైంది నాన్న? నాన్న ఏమైంది? నాన్న నాన్న ఏమైంది? నాన్న లేవండి. నాన్న లేవండి. నాన్న ఏమైంది మీకు? నాన్న నాన్న లేవండి. నాన్న ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. దిగులు పడకు తల్లి. నీ తండ్రి కోసం ఆ శివయ్య ఇంకా ఈ భూమి మీద నూకలు ఉంచాడు.
నిజమే స్వామి. మృత్యు ఎప్పుడు నాతోనే ఉంటుంది, నా మాటే వింటుంది. మృత్యువు మన తోబుట్టువురా. తల్లి గర్భం నుంచి మనతో కలిసి మన మృత్యువు కూడా పుడుతుంది. మనతో పాటే పెరుగుతుంది, బతుకుతుంది. కాలం తీరే వరకు కాపాడుతూ ఉంటుంది. తీరాక తనతో పాటు తీసుకుపోతుంది. కొందరిని బుజ్జగించి, కొందరిని మందలించి, నీలాంటి వాడిని శిక్షించి తీసుకుపోతుంది. ఎలా శిక్షిస్తుంది? నీ మరణ గండం నీ ఇంటనే పుడుతుంది. నీ తోడ పుట్టిన దాని గర్భంలో గండం పురుడు పోసుకుంటోంది. నీ మరణం నీ సోదరికి 3వ సంతానం అవుతుంది. నీ సోదరి దంపతుల 3వ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుంది. ఇది విధి, మార్చలే. సాక్ష్యంతోనే వచ్చా. నా మీద సాక్ష్యం చెప్పే ధైర్యం ఎవరికొద్దురా? సాక్ష్యం చెప్పేది ధైర్యం కాదురా, భయం. భయం సాక్ష్యం చెప్తుంది. చట్టం దానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ భయం పేరు భూపతి, దేవేంద్రకి తమ్ముడు. మీ అన్నను చంపింది కంసరాజుని. ఒక్క సాక్ష్యం చెప్పు, మిగతాదంతా నేను చూసుకున్నాను. పోలీసు వారు పొందుపరిచిన ఆధారాలు మరియు భూపతి మరికొంతమంది రైతులు ఇచ్చిన సాక్ష్యాధారాలు నిరూపణ అయినందువలన కంసరాజుకి ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. కృష్ణ, ఏటి నారాయణ? కృష్ణాయనమ్మా, ఏటైంది? పెళ్లి చీరల కోసం 30,000 ఇచ్చాను కదా. 2 రోజుల్లోనే పెళ్లి. చీరలు ఎవడు కోన్ తీయడు. ఎట్టా? ప్రధానం సీర, ఓ సీరం చేసుకోను. నేను అడిగింది 3. గౌరీ సీర, కళ్యాణం సీర. సంతోషం అమ్మా. ఆగు, అమ్మా, ఇది కూడా పట్టుకెళ్ళు. నేను అడిగింది 3 చీరలే కదమ్మా. మీ అమ్మాయి పెళ్లికి నా కొడుకిస్తున్న ఆడపడుచు సీర. ఏదో పెళ్లి తొందరలో కోపం చేసుకున్నాను. ఏమీ అనుకోవద్దమ్మా. నీ కూతురు పెళ్ళంటే నీకెంత బాధ్యతో వాడి పని అంటే వాడికి అంతే. ఇంతకీ కృష్ణ ఎక్కడమ్మా? హలో, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీరు ఉట్టి కొట్టడం ఎక్కడెక్కడో చూసుంటారు, కానీ మా ఊరి ఉట్టి కొట్టడం స్పెషాలిటీయే లేదు. ఆ ఉట్టి కొట్టాలంటే ముందు కర్ర పట్టాలి. కర్ర పడితే కూడా సరిపోదు, మిగతా వాళ్ళందరూ బాధ పడతారు. ఆ పట్టుని వదిలించుకొని పట్టుబడకుండా ఉట్టి కొట్టాలా? పులుసు కారిపోద్ది. ఈ పోటీలో గెలిచి ఉట్టి కొట్టిన వాడే ఊరికి మొదగాడు. రెడీయా? చెప్పట్లు కొట్టండి. ఏది ఏమైనా ఈ పోటీలో గెలిచేది మనోడే. ఎందుకంటే వాళ్ళలో మనోళ్ళు 8 మంది తెలుసా?
కొడితే పడేవాడు నీకెందుకురా? అడితే లేకలేనోడివి నీకెందుకురా? గెలిచిన కృష్ణుడు. నందనందనాలు గోపాల బాల నందనాల వంద వందనాలు గోపాల బాల నందనాల సంబరాలు అంబరాన్ని తాకినట్టగా ఇవాళ లోకమంత ఏకమయ్యి చాటు కృష్ణ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ 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 జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ మీ బిడ్డకున్న గండం గురించే కదమ్మా నువ్వు ఆలోచిస్తుంది. నీ బిడ్డకి మరణగండం లేదా అతని చేతిలో మరొకరికి మరణం. ఇద్దరు బిడ్డలు పొరట్లో పోతే మూడో బిడ్డగా వీడు పుట్టాడు. దేవుడు వరమిచ్చాడు అనుకున్నాను, కానీ వరానికి కూడా శాపం ఉంటుందా? నీ బిడ్డకి అర్ధాయువో దీర్ఘాయువో ఈ గండమే నిర్ణయిస్తుంది.
మరణిస్తే అర్ధాయువుతో అంతమవుతాడు. తన వల్ల ఎవరైనా మరణిస్తే దీర్ఘాయువై చిరకాలం జీవిస్తాడు. అయితే कारावास का योग है। ये वर्ष ही आपके पुत्र के भविष्य की दिशा तय करेगा। నీ బిడ్డ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. హతుడవుతాడు, హంతకుడవుతాడు. ఆ అంతర్యామి అంతర్గతమేమిటో త్వరలోనే తెలిసిపోతుంది. ఇదిగో రక్ష, నీ బిడ్డ చేతికి కట్టు, ఆపై దైవేచ్ఛ. గుమ్రం ఉంది, మెడలో మాలుంది. కొత్తగా ఇదేంటమ్మా? వాటికి తోడు ఇది కూడా నాన్న. ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండు నాన్న. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందంట. అందరితో బాగుండు నాన్న. అవును, మొన్న ఉట్టికాడెవరితోనో గొడవ పడ్డావంట. నీ దాకా వచ్చిందా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను చెప్తా కదా. అసలు నీకెందుకు వచ్చింది గొడవలరా? ముందు వాళ్ళే గొడవ పడ్డారే, తర్వాత నేను కొడితే వాళ్ళు పడ్డారు. అయినా కూడా నువ్వు ఊరుకోవచ్చు కదా. ఇది చూసుకుంటది, నేను పెళ్లికి వస్తాను. నానా కృష్ణ, ఊళ్ళో పనుందయ్యా, 2 రోజులు సెలవు కావాలి. చదివేనా? డబ్బులు వద్దా? 2 తీసుకో. బాగుందమ్మా, పని చేయకుండానే డబ్బులు ఇచ్చేయాలా? పని చేసేది బతకడానికి మాత్రమే కాదే, స్వేచ్ఛగా బతకడానికి. డబ్బు లేకుండా బతకచ్చు కానీ స్వేచ్ఛ లేకుండా డబ్బు కూడా బతకూడదే. బ్లాక్ అయిపోద్ది. ఇచ్చి పంపించేసి. కృష్ణ, మిమ్మల్ని చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది తెలుసా? చెప్పి తగలడు. డైరెక్ట్ గా దేవకరణ గుడిలోకి వచ్చి పూలు గుచ్చుతున్నట్టుంది. మరి నన్ను చూస్తే ఏమనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? ఎంగిలిస్తరాకు దగ్గర కుక్కలా ఉన్నావు. మరి ఇస్తరాకులు ఎక్కడ ఉంటే కుక్క అక్కడ ఉంటది కదా. వెతవన్నారు వెతవ. మీ ఇంటి పేరా నాన్న పేరా బాగుంది, నెంబర్ వచ్చు కదా. ఇదిగో గుడిలో ఏంట్రా పని? బయట ఎవరు లేరని. హేరా ఇదిగో టైం ఎంత అవుతుందిరా? ఎప్పుడు రా వచ్చేది? వెళ్ళి పెళ్లి పనులు చూడండి రా. అదే పని మీద ఉన్నాడు ఇక్కడ. ఆ పనులు కదరా, పెళ్లి పనులు రా. ముందు చూస్తేనే కదరా పనులు ఏది. ఈడు నెంబర్. సత్య, అందరు పెళ్లి నీకనుకుంటారేమోనే, అంత అందంగా ఉన్నావు. గంట కొట్టిందిరా. ఈ ఒకటే కొడతా గంట, నాకు కూడా కొడతా గంట, గంట గంట కొడతా గంట. సత్యం బాబు, భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? ప్లేట్లో. అమ్మ సత్య, కోచింగ్ టైం అయింది, కాస్త చీర తీసుకెళ్ళమ్మా. ప్లీజ్ అంటే వెళ్ళండి. అక్కడ అక్కడ పెడుతున్నాను. అమ్మించిందండి. ఇందాక గంట, ఇప్పుడు దారం. రేపు మాపు సిగ్గు ఆ పక్షింతలు రా. ఎక్స్క్యూజ్ మీ,
కాస్త వచ్చిన వాళ్ళకి టీ అని చూస్తారా? చూస్తా. ఓకే. అదేవా అమ్మాయి నీకు పని చెప్తుంది? అని చెప్పిందని నువ్వు అనుకుంటున్నావు, పడిపోయిందని నేను అనుకుంటున్నాను. టీ సంగతి చూడు. అంతేనా బా, ఫీలింగ్స్ నీకు పనులు మాకు. ఆ డిజైన్ బాగా వచ్చిందిరా, నేను పంపించేస్తున్నాను. మీరేంటండి ఇలా ఖాళీగా పనులు చేయకుండా తిరుగుతున్నారు? అక్కడ పెద్దవాళ్ళకి కూల్ డ్రింక్స్ అది వెళ్ళలేదు, కాస్త చూసుకోండి. కూల్ డ్రింక్స్ ఆ కూల్ డ్రింక్స్ ఏంటో చూసుకోరా. ఏంటండి మీరు వచ్చిన పని చూసుకోకుండా నన్ను ఫాలో అవుతున్నారు? వచ్చిన పని మరి ప్రతిసారి నేనే చెప్పాలా? పనులు చూసుకోకుండా ఏంటో. పడిపోయిందన్ను పనోడు తిట్టేసరికి తిట్టిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నీ అబ్బ నువ్వు వెయిటర్ అంటావు. ఆ అమ్మాయి వెయిటర్ నేను కదా. చెప్తా సంగతి. అటు కాదు ఇటు రైతు. ఏమైందిరా? ముహూర్తానికి టైం అవుతుందిరా. పేట్ల మీద కూర్చున్న టైంలో ఇప్పుడు ఇది ఏడుస్తూ కూర్చుంది రానని. ఏంట్రా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా దీనికి? ఈ అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, ఈ పెళ్లి జరగనే. దానికి ఇష్టమైన పెళ్ళారా ఇది? మరి పెళ్ళైన తర్వాత మమ్మల్ని అందరి రోజులు ఎక్కడ వెళ్ళిపోవాలని ఇప్పటి నుంచి ఏడుస్తూ కూర్చుంది. ఏంటమ్మా నువ్వు ఎంత ఫ్రీడమ్ వస్తుంటేను? ఫ్రీడమా? అవును ఫ్రీడమే. ఇప్పుడు అదే కదా ట్రెండ్. అయినా పుట్టింట్లో ఆడపిల్లలకి అన్ని కండిషన్సే. ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని గీతలు గీస్తూనే గారాబం చేస్తూ ఉంటారు. ఈడన్నయ్యనంటూ పెద్ద పుడింగ్ ఇలాగా నీ మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. ఏంటి నేను? కానీ ఇప్పుడు ఇలాంటి బాధలేం లేవు కదా, రోజులు మారాయే. మీ ఆయన అత్తమామలు చాలా మంచోళ్ళు, నువ్వు హ్యాపీగా బతికేయచ్చు. ఎంత కష్టపడి నీకు చెప్తున్నాను గాని ఇదంతా చెప్పాల్సింది మీ అత్తమామలు కదే. రేపటి నుంచి నీ టార్చర్ భరించలేక ఎలా ఉండాలి భగవంతుడా అని అరవాల్సింది వాళ్ళు కదే. రెడీ అమ్మ రత్న గారు రమ్మంటున్నారు. 2 minutes. త్వరగా రమ్మన్నారు. వెళ్తాను. ఇంకొంతసేపు ఉండొచ్చు లేదు. బాగోదు. మీకు కూడా బాగోదండి, చుంకీ లేకుండా. ఆడేంటి? అల్లుడే. మతను సత్యభామ మా కాలేజీ. మీ కాలేజేనా? హలో, రేపు ఎల్లుండి కాలేజ్కి సెలవు. అవుట్ వెళ్ళం చూసుకుందాం. మనం ఫాలో అవుతున్నాడు. ఏంట్రా ఏం కొత్తున్నాం? ఏంట్రా నేను మొహాల పెట్టు. సారీ రంగ గారు. దేనికో? మొన్న ఒట్టి పోటీలో నేను కొట్టాననే విషయం తెలిసి అంత మంచి మనిషి నువ్వు కొడతావా అని మా వాళ్ళు నన్ను తిట్టారండి. నేను మంచోడని నీ ఒడిలో తెలుసురా. నేనే చెప్పాను. నీకులో తెలుసు? ఓ మంచి మనిషి గురించి చెప్పక్కర్లేదు, తను చేసే మంచి అందరికి తెలుస్తుంది. ఎలాగా? కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా, నీకు అర్థం ఎలా చెప్తా. నువ్వు రోడ్డు మీద కారు దొరుకుంటే వెళ్తున్నావు, ఓ ముసలాడు అడ్డొచ్చింది, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? బండి బ్రేక్ వేస్తాం, ఆవిడ వెళ్ళాక వెళ్తాం. చూసావా ఇక్కడ నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు నేను రోడ్డు పైన వెళ్తున్నావు, ఓ 100 రూపాయల నోటు 50 రూపాయల నోటు కనిపించింది, నువ్వే తీసుకుంటావు. నేనైతే 100 రూపాయలు తీసుకుంటాను. నేనైతే 2 తీసుకుంటా. ఇందులో నీతి ఏంటో తెలుసా? నీకెంత అవసరమో అంతే తీసుకుంటావు. అది నీ నిజాయితీ, అది నీ మంచితనం. నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి రామ గారు. అంత బాగానే ఉందిరా, ఈ ఫ్రెండ్షిప్ టైం లేదురా మనకి. మీరు ఇవ్వకండి, నేనే సెట్ చేసుకుంటా. రంగా గారు మళ్ళా ఏంట్రా? ఫ్రెండ్షిప్ అన్నాక ఫోన్ నెంబర్లు మార్చుకోవాలి కదండి. సరే రాసుకో రాసుకో. మీరు చెప్పేది ఏంటండి, నేనే చెప్తా. చెప్పిసావు. 9 4 6 7 3 7 4 5 3 7
ఎందుకు అలా కలుస్తున్నావు? బాధండి, మిమ్మల్ని కొట్టిన బాధ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. రికార్డ్ అయింది. వెళ్ళు. పదరా ప్రదక్షిణాలు చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళే. అదేంట్రా? నువ్వే కదా బయట తిరగద్దని చెప్పింది. అది బయట నాన్న, గుళ్ళో తిరిగితే పుణ్యం వస్తుంది. నీకొస్తే నాకు వచ్చినట్టు కదే. నువ్వు వెళ్ళు. అమ్మాయి, ఈ చీర నీకు చాలా చక్కగా ఉందమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు. చూడు. కృష్ణ ఇలారా. ఒక్క నిమిషం అండి. మా అబ్బాయి అమ్మా. హాయ్. ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అదేనమ్మా, మన పెళ్ళి కలిసే కదా. ఆహా, ఇంతకీ అమ్మాయి చీర చూసావా? అది బయట తల్లి అమ్మవారి గుడిలో పంతులు గారు ఇచ్చారు. ఆ అమ్మవారికి మొక్కుకుని నేనిస్తే అమ్మవారే నీకిచ్చారన్నమాట. తన పేరు రాసిందమ్మా. మా అబ్బాయి కృష్ణ చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేస్తాడు. ఈ డిజైన్ చేసినవే చందన బొమ్మన అన్ని మాల్స్ లోనూ దొరుకుతాయి. అంతెందుకు, ఈ ఊళ్ళో ఏ అమ్మాయి పెద్ద మనిషి అయినా, పెళ్ళైనా, సీమంతమైనా, పేరెంటమైనా మావాడు డిజైన్ చేసిన చీర కట్టాల్సిందే. నువ్వు ఉండరా. అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటి? ఏ ఊరు నీది? ఏం చదువుకున్నావు? ఏంట్రా? చూసా, మీ డీటెయిల్స్ కోసం మా అమ్మ ప్రదర్శనలు కూడా మర్చిపోయింది. అవును కదూ, రామచంద్ర ప్రభు. మళ్ళీ వస్తానమ్మా. కొడుకు మీద ప్రేమ కొంచెం ఎక్కువ చెప్పేసింది. అవును, పెళ్లిలో బాయ్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయావేంటి? వెనక్కి కూడా తిరిగి చూడలేదు. మీ ఫ్రెండ్ చెప్పింది ఎవరితో మాట్లాడమంట, కలవ్వంట, రోజు ఆ రంగగాడు వచ్చి తీసుకెళ్తాడంట. అతను మాకు బాగా కావాల్సిన వ్యక్తి. లైఫ్ లో కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ లైఫ్ లోకి వచ్చేవాడు ఒక్కడే ఉంటాడు. ఆడెవడో తెలుసుకో. అండి, ఇక్కడ పులిహోర కడుతున్నారు. అక్కడ పెడుతున్నారు, వెళ్ళు. అక్కడ ఏమ్మా, పూజ బాగా జరిగిందా? జరిగిందండి. నీ ప్రదక్షిణాలు అయిపోయినాయా? ఇంకా లేదురా. చేసుకో. మళ్ళీ వస్తానమ్మా. నా పెళ్లి తొందరగా అవ్వాలని కోరుకోవే. పెళ్లిలో దారం కలిపింది, ఇక్కడేమో చీర. మనం కలవాలని ఆ దేవుళ్ళే గట్టిగా తీసుకున్నట్టున్నారు. పులిహోర పలు కలుపుతున్నారండి. గుళ్ళో ఉండి పది మంది ఉన్నాం బాబు. మేమిద్దరే అమ్మా. ఉంచండి. నా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వచ్చి ఉంటావే? ముసుకొని ఇంట్లో కూర్చోమంటే నువ్వు పడతా నిన్ను కాపాడతాడా? తప్పన్నా, కడుపుతో ఉంది కదా. అది నా గడుపు, నీ గడుపు కాదుగా. నీకు ఎందుకురా? తమ్ముడు, ఆడి పెళ్ళక ఆడు ఎలాగని తీసుకెళ్తాడు, మధ్యలో నీకెందుకు? కడుపుతో ఉన్న తల్లిని తీసుకెళ్లే పద్ధతి ఇది. కేర్ఫుల్ గా ఉండాలి. ఇలా తీసుకెళ్ళకూడదు. అన్నం తినేటప్పుడే కాదురా, అన్నం తినేటప్పుడు కూడా అమ్మే గుర్తుకొస్తుంది. అమ్మని బాధ పెట్టకూడదు. పెళ్లి చేసి ఇంటికి పంపిస్తే చిత్రహింసలు పెడుతున్నాడయ్యా. కన్నవాళ్ళని కూడా చూడకూడదయ్యా. ఆఖరికి పుట్టింటికి పురికి కూడా దొంగసాటుగానే వచ్చింది. పాపం మా అన్నయ్యకి చెప్పే వాళ్ళు ఎవరు లేరులే పెద్దయినా. ఇలాంటి వాళ్ళు మాటలతో చెప్తుంటారు, నీతులు కదా. ఇలాంటి వాళ్ళకి చేతులతో చెప్పాలి. నీకేమంటాడు? అవునా, అన్న భార్య వదిన కదరా, తల్లితో సమానం. తల్లిని ఈడ్చుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా?
వచ్చింది కదా, పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పర్వాలేదు, అలా గదిలో పెట్టి కట్టేయకూడదు. ఆడదంటే కూతురు, కోడలు, బెల్లం, తల్లి ఇలా వరుసలు మాత్రమే కాదన్నయ్య. మనిషికి స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛగానే బతకాలి. బాగా చూసుకో. నేను అలా కాదు, నా లైఫ్ లో చాలా స్వేచ్ఛ ఉంది. వస్తావా? వాడేసుకుందాం. ఏమండో రంగ గారు, ఫ్రెండ్ అండి, నంబర్ కూడా ఇచ్చాను, ఒక మెసేజ్ పెట్టచ్చు కదా, పెట్టేయండి. ఫ్రెండ్షిప్ రంగ గారు. అదే పనిగా నా ఎంట పడతా ఉన్నా. ఇదేదో ఏదైనా అమ్మాయి ఎంట పడి ఉంటే ఇప్పటికి పడిపోయిదేమరా. సూపర్ సూపర్ ఐడియా అండి, అందుకే మీరు రంగ గారండి. మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే. బెటర్ ప్లీజ్. ఫ్రెండ్షిప్ అండి రంగ గారు, మరి మన ఫ్రెండ్షిప్ ఏరా నాన్న, ఈ అమ్మాయిని చేసుకుంటే నీ జాతకం బాగుంటుందిరా. ఈ అమ్మాయిని చేసుకుంటే జీవితం బాగుంటుందమ్మా. స్వామి, నిన్నే నమ్ముకున్నాను, నా బిడ్డకి నీ పేరే పెట్టుకున్నాను. వాడికి ఏమైనా అయితే నేను బతకలేను. ఒక్కగానొక్క కొడుకు, కాపాడు తండ్రి. అమ్మ ప్రేమకు మించిన ఆయుధం లేదు. నీ నమ్మకం ఒమ్ముగాదు తల్లి. నీ దేవకి నందనుడికి ఆ వాసుదేవుడే రక్ష. సర్వం శుభమస్తు. దేవేందర్ని తన మనుషుల్ని చంపినట్టు నిరూపణ అయినందున కంసరాజుకి 14 ఏళ్లు జైలు శిక్ష విధించడం అయింది. కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారిని చంపినందున 14 సంవత్సరాల జైలు శిక్ష 21 సంవత్సరాలకి పొడిగించడం అయింది. ఇతనికి ఎదురొస్తే ఆ భగవంతుడు కూడా ఎదురు తిరుగుతాడు. 10 రోజుల్లో రిలీజ్ అవబోతున్నాడు. ఇతని చేతిలో ఇంకెవరు దాస్తారో. చాలా బాగుంది కదా. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే వస్తూ ఉంటాను.
నువ్వంటే నాకు ఇష్టం, అందుకే వచ్చా. ఐ లవ్ యూ. పెళ్లిలో చూసినప్పుడే అడుగుదాం అనుకున్నా, పెళ్లి చేసుకుంటావా అని. చూడగానే అలా ఎలా అనిపిస్తుంది? పరిచయం లేకుండా, అమ్మాయితో జర్నీ చేయకుండా, కనీసం మాటలు కూడా కలవకుండా మనసులు కలుస్తాయా? పరిచయం ఉంటేనో, జర్నీ చేస్తేనో, మాటలు కలిస్తేనో మనసులు కలుస్తాయా? ఈ ప్లేస్ నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడే మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది కదా. ప్రేమ కూడా అంతే, ఫస్ట్ టైం చూసినప్పుడే లైఫ్ లోకి రావాలనిపిస్తుంది. ఒక్కసారి చూడగానే అది కావాలి అనిపిస్తే అది ఆశ, అది నాది అనిపిస్తే అది ప్రేమ. నాది అనిపించింది సత్య. అయినా మన జర్నీ కూడా జరిగిపోయింది కదా. పెళ్లి, గుడి, చాటింగ్, కాలేజ్లో కూడా కలిసాం కదా. కొంచెం టైం తీసుకుని అయినా ఓకే చెప్పు సత్య. ఒకవేళ లేకపోతే మా ఇంటికి కోడలుగానే రా సత్య. రేపు చెప్తాను. నో కాదు, ఎస్ అని చెప్పు. ఇదిగోరా. అక్కడ బెటరా. ఐ లవ్ యూ చెప్పొద్దు అనుకుంటే రేపు చెప్తానంది. ఇప్పుడేమో కాలేజ్కి రానని మెసేజ్. అందరు అమ్మాయిలానే ఒక రోజు పలకదు. హలో 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 సత్య. ఇంకో రోజు చూసి చూడనట్టు చేస్తుంది. ఆ పక్క రోజు నవ్విద్ది. అసలు ఈ అమ్మాయిలకి ఏమవుతుందిరా? ఏమవ్వలేదురా, అటు చూడు. నాకే అబద్ధం చెబుతా. వెళ్ళిపోతావేంటి? కంసరాజు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. ఈ చావు ఆ చేతుల్లోనే. ఎవరులేరయ్యా, పాడిపోయినట్టున్నారు. ముందే మనం వస్తున్నామని తెలిసినట్టుంది. హలో. 20 ఏళ్ళైంది కదా, అంతా మర్చిపోయి ఉంటావనుకున్నా. నిజమే, నిన్ను చంపి నేనంతా మర్చిపోదామనుకున్నా. కానీ పారిపోయి నా పగని ఇంకా పెంచావు. నేను పారిపోయింది నువ్వు నన్ను చంపుతావని కాదు, నేను నిన్ను ఎలా చంపాలని. నన్ను చంపాలంటే మనుషుల్ని వేసుకొస్తే సరిపోదు, మగతనం ఉండాలి. కానీ అది నువ్వు ఇక్కడ ఇడిసిపెట్టిపోయావు. బతుకు, నా కంటి చూపుకి కనబడకుండా బతుకు. కనపడ్డావా, ఆ క్షణమే నీ ఆఖరి క్షణం. వాడికి సంబంధించిందంతా మన ఆధీనంలోకి వచ్చేయాలి. అలాగే, మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు, చూసుకో. అలాగే. వాడికంటే భయపడేది, ఎదురు వెళ్ళి నరుకుదాం. వాడు మృగం లాంటోడ్రా. మృగాన్ని పట్టాలంటే మాట వేయాలి.
ఏంటండి రోడ్డు గడ్డంగా? ఓ కార్ ట్రబులా? ఎక్కడికి? శీర్షాపురం. నేను కూడా అట్టే వెళ్తున్నాను. రండి రండి రండి. ఏం పేరు? కంసరాజు. కంసరాజు? నా పేరు కృష్ణ. ఎక్కడి నుంచి? జైలు నుంచి. నుదుటిన బొట్టు, మెడలో మాళ్ళు, మొహంలో అమాయకత్వం ఉట్టి పడుతుంది. నువ్వు జైలు నుంచి? నేను నమ్మను. అమ్మ బయటమ్మా. సేతిగా దారాలు ఉంగరాలేంటి? ఓ ఇవ్వా, నమ్మకం సార్. నాకేం కాకూడదని మా అమ్మ కట్టింది. మా అమ్మ నమ్మకమే నా నమ్మకం. అసలే లేక పుట్టానంట. 3వ సంతానం. మీ అమ్మ పేరు? దేవకి అండి. దేవకి మండపం. నువ్వేనా? చెల్లెలి పిలు. ఏం మాట్లాడుతున్నారు బాబు? మా 3వ సంతానం వల్ల మీకు మరణం ఏంటి? జాతకం నమ్మాలిగా. ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటండి? కాలాన్ని బట్టి మనుషులు మారుతారు, గ్రహాలు మారవు. వింటున్నావుగా? నీకు ఇదే చివరి కానిపంట. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవాలంట. పురిటి బిడ్డను చంపడం కంటే పురుడు రాకపోవడం మంచిది కదా. నీకు అమ్మ కూడా అన్నయ్య అంటావుగా? నిజంగా మీ అమ్మాయి ఇలా మాట్లాడుతుందా? ఇంకా ఇంట్లో ఉండకూడదు. నీ సోదరి దంపతుల 3వ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుంది. ఇది విధి, మార్చలేరు. జననానికి ముందే మరణాన్ని చంపేస్తే అహం పరిహారాన్ని తెలియనివ్వు, ప్రాణాన్ని నిలవనివ్వదు. విధి నిర్ణయం, అది నిశ్చయం. శివోహం శివోహం. నా చెల్లెలు రాదు. వెళ్ళిపో. నువ్వు నా ప్రాణం రా. ఈ ఇంట్లోనే ఉండాలి. తల్లి అవుతున్నావుగా అమ్మా. ఇంకా వీడితో పని ఉంటే కనడానికి కారణం లేకపోతే కడుపు రాదుగా. ఆ కారణాన్ని చంపేశాను. ప్రశాంతంగా ప్రసవించు. ఓసారి మేనకోడల్ని పిలమ్మా. ఏమైందమ్మా? మావయ్య వచ్చారు. భయపడకమ్మా.
తెలియకూడదు. నాకు నీడనిచ్చిన దాని అమ్మ, ప్రాణం పోయినా నా వల్ల ఏ నిజం బయటికి తెలియదు. కంసరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆడబిడ్డ పుట్టిందయ్యా. ఎక్కడికి వెళ్తున్నారు? కంసరాజు గారు చెప్పారు మిమ్మల్ని అడుగు బయట పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకోమన్నారు. సుశీలమ్మ, లోపలికి పద. పద తల్లి, రా. నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నంత వరకు వాళ్ళని నేను చేయరు, కానీ బయటికి వెళితే మీ అన్న ముగ్గురు పిల్లల్ని ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తాడు. అయినా ముగ్గురు బిడ్డలతో నువ్వు బయటకు వెళ్తే బతకలేవు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, నీ బిడ్డల్ని బతికించుకోవాలి. బతికించుకుంటాను, బతికించుకోవాలి. కానీ పెంచేది ముగ్గురిని అయినా బయటికి కనిపించేది మాత్రం ఒక్కరే. ఈ రోజు నుండి మా అన్న లేని ఈ ఇంట్లోకి అన్నపూర్ణమ్మ తప్ప ఇంకెవరూ రావడానికి వీల్లేదు. మీరు గడప దాటి లోపలికి పోకూడదు. నా చెల్లెలు ఆ గడప దాటి బయటికి రాకూడదు. ఇది నా మాట. ఓం నమః శివాయ. సత్యం, ధర్మం, న్యాయం త్రిమూర్తుల ఆత్మలు సంభవిస్తూనే ఉంటాయి. దుష్ట శిక్షణకు తీర్పు రాస్తూనే ఉంటాయి. పాపాలనుకోవటం అసంభవం. విధి విధి తప్పదు. హర హర మహాదేవ్. అయ్యా, మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇందులో దాపరికమే ఉంది. 20 ఏళ్ల క్రితం ఓ అరిష్టం తీసేశాను. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంకే అరిష్టమో నా వైపు చూడకూడదు. అయ్యా, మంత్రించిన నీళ్లు ఇల్లంతా సంప్రోక్షణ చేయించండి. వేగంగా ఈ నీళ్లు ఇల్లంతా చల్లు. నువ్వేంటక్కడ అక్కడ పూజలో ఉన్నావు కదా? అది పంతులు గారు కొత్త జాకెట్ ముక్క తీసుకురమ్మన్నారు.
సరే వెళ్ళు. ఇప్పుడు చెప్పాను అప్పుడు వెళ్ళిపోయిందా? అలా వెళ్ళింది. సర్లే. మనస్ఫూర్తిగా అందరూ ఆ యంత్రమునకు నమస్కారం చేసుకోండి. ఎన్ని రోజులంటే కంసరాజు లేడు, ఇంట్లోకి ఎవరూ రాలేదు. ఇప్పుడు కంసరాజు వచ్చాడు, ఇంట్లోకి అందరూ వస్తున్నారు. ముగ్గురని తెలిస్తే మిమ్మల్ని ఏ దేవుడు వచ్చి కాపాడతాడు? ఈ రైస్ మిల్ తో భూపతి ఆస్తులన్నీ మన ఆధీనంలోకి వచ్చాయి. భూపతి కూడా రావాలి, వెతికి పట్టుకో. రే కృష్ణ, నువ్వేంటి అక్కడ? నీకు కృష్ణ ముందే తెలుసా? తెలుసా? అయితే నాకన్నా నా మనుషుల ముందే నీకు పరిచయం అన్నమాట. అవును సార్. మనసేదో కీడు తోస్తోంది. ఊకమ్మా, నీకు కీడేంటి? అంతేలే, నాకేం కీడుంటది. దేవుడా, నా బిడ్డకి కాకుండా చూడు తండ్రి. మొన్న నాకు లిఫ్ట్ ఇచ్చాడు, ఈ రోజు నా ప్రాణాలు కాపాడడానికి నిలబడ్డాడు. మా ఇద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉందనిపిస్తోంది. అయ్యా కంసరాజు గారు, కూర్చోండి. అయ్యా ఇద్దరి జాతకాలు అద్భుతంగా కలిశాయి, పెళ్లి చేసేయచ్చు. ఓసారి సత్యాన్ని పిలువమ్మా. రామా, మన సత్యాకి రంగ చిన్నప్పటి నుంచి దాన్ని స్కూల్కి కాలేజీకి తీసుకెళ్ళింది వాడేగా. వాడేంటో దానికి తెలుసు,
దాని మనసేంటో వీడికి తెలుసు. నమ్మకంగా వీడి నాన్న వీడు మన దగ్గరే ఉంటున్నారు. ఏ రోజు నా నమ్మకాన్ని దాటలేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నా, ఇది ఫిక్స్. కృష్ణ, ఏమైంది? ఏం లేదు సార్, చిన్న పెయిన్. నేను బయలుదేరుతాను సార్, మళ్ళీ కలుద్దాం. కృష్ణ, నువ్వు ఇప్పుడంటే అప్పుడు నా ఇంట్లోకి అడుగు పెట్టచ్చు. ఓకే సార్. మంటలు వాటి లేకుండా అలా తాగితే గుండెల్లో మండుతుందిరా. నాకు ఆల్రెడీ నాకు అర్థమైంది, నీకు అక్కడ మండుతుంది. ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంటే నువ్వేం చేస్తావురా? నేనైతే సచ్చినా పెళ్లికి వెళ్ళనరా. నువ్వు వాళ్ళ ఎవరి పెళ్లి నేను వెళ్తా? ఇంకసారి చెప్పు. అంటే ఏం లేదు బా, ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం ఉందని తెలుసుకోవాలి కదా. చెప్పాలి కదరా. నువ్వు అడగాలి కదరా. అవును, అడగాలి కదా. అడగాలి కదా. అడగాలి 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 అడగాలి. ఇప్పుడే అడిగేసి వస్తా. ఇప్పుడే అడిగేసి వస్తా. ఏంటి నువ్వు చెప్తుంది? కృష్ణని ప్రేమించావా? పిచ్చా? అసలు మన బతికేంటో నీకు అర్థమవుతుందా? మన ముగ్గురులో ఒకరికి పెళ్ళంటేనే మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. పెళ్ళంటేనే క్వశ్చన్ మార్క్, అలాంటిది ప్రేమ అంటావేంటే? పెళ్లి ప్రశ్న అయితే ప్రేమ సమాధానం కావచ్చు కదా. ఈ ఇంట్లో సమాధానాన్ని వెతకడం కూడా ప్రమాదమే. మనం ప్రమాదంలోనే బతుకుతున్నామమ్మా. దాని పేరు కంసరాజు. ఆయన్నే కాపాడాడమ్మా, మనల్ని కాపాడలేడా? అది ఈ టైంలో ఇక్కడ రావడం తప్పే, కానీ ఇక్కడ అందరు తప్పులు చేస్తున్నారండి. మీ అమ్మాయి నేను ఇష్టపడ్డాను, తనకు నేనంటే ఇష్టమే. ఇప్పుడు ఎవడో ఫోన్ కేసు కడితే పెళ్ళంటే తప్పే కదా. మీరే చెప్పండి. ఇదంతా వదిలేండి, మీరు చెప్పేదాకా నేను కదలంతే. బాబు, ఇందులో నీ తప్పేం లేదు, ముందులే చెప్తాను. నువ్వు వేరే, మీరు వేరే. పిలిస్తే పలకుండా వెళ్ళిపోతావేంటి? ఇంతకీ నేను ప్రేమించింది, అవును మీరు ముగ్గురు నాకు తెలియదు సరే, మరి ఊర్లో వాళ్ళకి? మాకు తప్ప ఎవరికీ తెలీదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ చెల్లెల దంపతుల 3వ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుంది. ఇది విధి, మార్చలేదు. కనడానికి కారణం లేకపోతే కడుపు రాదుగా, ఆ కారణాన్ని చంపేశాను.
ముగ్గురు ఒకేసారి ఏడుస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఇద్దరికి నల్లమ తెచ్చి పడుకోబెట్టాను. హే అమ్మలోనే దైవమంతా గర్భము గర్భగుడి తెలిసేనా స్వర్గము తనగుడే అంటున్నా. ఈ రోజు నుంచి వీళ్ళ పేర్లు సత్యవతి, సత్యలీల, సత్యభామ. అమ్మ కంట నీరు ఉందా బయటికి విషయమే తెలిసేనా ప్రాణము పోసి. ఈ రోజు నుండి స్కూలుకు వెళ్తున్నారు. సోమవారం సత్యవతి, మంగళవారం సత్యలీల, బుధవారం సత్యభామ. ఇలా రోజుకి ఒక్కరే వెళ్ళాలి. సరేనా? మీరు ముగ్గురు కాదు, ఒక్కరే. ఒక్కరిలాగే ప్రవర్తించాలి. బయట జరిగే విషయాలు, స్కూల్లోని పాఠాలు ముగ్గురం పంచుకునే వాళ్ళం. ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించే వాళ్ళం. చెల్లికి నయమయ్యేదాకా మీరిద్దరూ లోపలే ఉండాలి. ఒకరికి బాగలేకపోతే ముగ్గురికి బాగలేనట్టే. ఇలా ఎంతకాలం అమ్మా? మా వల్ల నీకు ఎప్పుడూ భయమే. స్కూల్కి వెళ్తే తెలిసిపోతుందేమోనని భయం, ఇంటికొస్తే దొరికిపోతామేమోనని భయం. మాలో ఒకరే పుడితే బాగుండు, ఇంకో ఇద్దరం అనవసరంగా పుట్టాం కదా. తప్పమ్మా, అలా అనకూడదు. మా తను చెప్పింది నిజమే. ఒక్కరే ఉంటే ఏ బాధ లేదు, నీతో హాయిగా ఉండొచ్చు. మాలో ఇద్దరిని చంపేయమా, నీకోసం మా కోసం మేము చచ్చిపోతాము. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. మీరు ముగ్గురు నా ప్రాణాలమ్మా. ఒక్క ప్రాణం లేకపోయినా ఈ అమ్మ బ్రతకదు. అనుక్షణం చేస్తూనైనా సరే మిమ్మల్ని కాలకాలం బ్రతికించుకుంటాను. మీ ముగ్గురు అని తెలిస్తే మావయ్య చంపేస్తారు. అందుకే రోజు ఒకరిని ప్రపంచానికి చూపిస్తూ మమ్మల్ని బతికించడానికి మా అమ్మ రోజు చనిపోతూనే ఉంది. ఏ అమ్మాయినా బిడ్డని కనేదాకి మోస్తుంది. ముగ్గురు బిడ్డల్ని మా అమ్మ బతుకంతా మోస్తూనే ఉంది, కడుపులో దాస్తూనే ఉంది. కృష్ణ, నేను అమ్మని, కానీ ముగ్గురు బిడ్డల్ని కన్నానని గర్వంగా చెప్పుకోలేను. చావుకి దొరకకుండా ప్రాణాన్ని మాత్రం దాచిపెడుతున్నాను. ఒక అమ్మగా బ్రతికించుకుంటేనే సరిపోతుందా? జీవితాన్ని ఇవ్వాలిగా. అమ్మంటే గొప్పతనం తెలుసు, గొప్పతనాన్ని కూడా అమ్మాయి కంటుందని ఇప్పుడే తెలిసింది. నాకు వదిలేండమ్మా. ఇప్పటిదాకా వీళ్ళకి మీరు కాపులాగా ఉన్నారు, నీ కన్నీళ్ళకి నేను కాపులా ఉంటాను. బతుకంటే భయం ఉండాలి కానీ భయపడుతూ బతకూడదు. స్వేచ్ఛ నాకు ఇష్టం. ఎవ్వరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. మీ స్వేచ్ఛ మీకు ఇస్తాను. మా అమ్మ మీద ఒట్టు. ఆట కదరా శివ, ఆట కథ కేశవ, ఆట ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆట. ఆరంభించావా శివ? చూసాను. ఏంటి కృష్ణ? ఏం లేదు సార్, మిమ్మల్ని ఒకసారి కలవాలని. చెప్పు. అంటే ఇంట్లో చీరల పని అమ్మ చూసుకుంటుంది, నాకేదైనా పని. ఏంటన్న గారు పూల చొక్క బాగుందా? సూపర్. త్వరలో పెళ్లి కదా, మార్చేసా. ఏ పనైనా చేస్తావా? అయ్యో మీరు అడగకూడదండి, చెప్పడమే.
సత్యం కాలేజీలో దింపు. రంగా ఈ పని నువ్వు చూసుకో, నువ్వు తీసుకెళ్ళు. సరే అండి. కృష్ణ, ఇక నుంచి సత్య నీ బాధ్యత. వెళ్ళమ్మా. ఎలాగైనా ఇంటి నుండి మీ ముగ్గురిని ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తా. అమ్మ ముగ్గురిలో ఏ ఒక్కరికి ఏమైనా తట్టుకోలేదు. కంసరాజు అనే భయంలోనే ఉండిపోయింది. అందుకే బయటకంటూ వస్తే ముగ్గురం అమ్మతోనే వస్తాం. లేదంటే ముందు మన ప్రాబ్లం తీరాలంటే రంగాతో పెళ్ళాపాలి. కృష్ణ వచ్చాడు కదా, అన్ని పనులు జరిగిపోతాయి. నువ్వు చూస్తుండు. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్లాన్లు నాకున్నాయి కదా. సర్లే, రంగగారు నీ వైపే వస్తున్నాడు, మళ్ళీ మాట్లాడతా. అమ్మ సీరియస్ గా ఉన్నట్టుంది, మాట్లాడాలా మాట్లాడదా? సత్య, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అంటే ఇలా కాదు, కంసరాజ్ గారి ఇంట్లో లేరు. ముసల్ది మీ అమ్మ పడుకున్న తర్వాత కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. ఆలోచించవా ప్లీజ్? ఏంటాడు మెల్ కలుస్తున్నాడు? నాతో ఏకాంతంగా మాట్లాడాలంట. ఏకాంతంగానా? బిర్యానీ కావాలన్నాడు. బిర్యానీయా? నువ్వు చెప్పబ్బా, నేను చూసుకుంటాగా. ఆలోచించావా? నాకు బిర్యానీ కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా, తింటూ మాట్లాడుకుందాం. రంగా, బాగా ఎక్కువ తీసుకురా. సరే. ఏంటి రంగా గారు చూశారుకున్నారు? ఏం లేదురా, సత్య ఏకాంతంగా మాట్లాడాలని తెగబడుతుంది. ఏకాంతంగా? సరే, బిర్యానీ ముందు మాట్లాడుకోవచ్చు కదా అని వెళ్ళొచ్చా. మీరు సూపర్ అండి. నువ్వు బయట చూసుకో. అయ్యో, మీ సంతోషం నాకు కావాలండి, నేను చూసుకుంటాగా. శభాష్. అదేంట సత్య, అన్న మన పెళ్లి గురించి చెప్పగానే నాకు భలే సిగ్గేసేసింది తెలుసా. అప్పుడు నుంచి చాలా సిగ్గుపడతానే ఉన్నారు. మరి నీకేం కావాలన్నా కొని పెడతాను. ఏం కావాలి? బిర్యానీ. అప్పుడు ప్యాకెట్లు వేపేసింది ఏంటిది? పెట్టుకునేటప్పుడు చూస్తే దిష్టి తగులుతుంది, కళ్ళు మూసుకో. చెప్పినప్పుడే తెరువు. అయ్యిందా? తెరవచ్చా? తెరువు. మనదంటూ ఒక ప్రపంచం, అంతకన్నా ఇంకేం కావాలి? బిర్యానీ. చాలా తెరవచ్చా? అసలు మనుషులు తినే తిండేనైతే ఇంత తేడాగా ఉందేంటి? సత్య, అసలు నేను చెప్పేది వింటున్నావా? తింటున్నాను. తింటూ వినొచ్చు కదా. ఖాళీ కడుపుతూ ఉన్నా, కదిలించుకు. ఖాళీ కడుపా? సరే, నువ్వు తింటా ఉండు, నేను చేతులు కడుక్కుంటాను. నువ్వు తినేసావా? తింటానికి ఏముంది కదా, నువ్వు గాని. మనిషి ఏమో పక్కదే. అమ్మో, బిర్యానీ భయపడలేదంట. తిండి సంఘం ప్రెసిడెంట్ ఇది. ఏంటిది? అప్పుడు తినొచ్చాను. ఏముంది అక్కడ? కొంచెమేగా.
తిన్నది సరిపోలేదు సత్య. ఓ పెళ్లికి రెడీ అయితే సరిపోదు, తిన్నంత పెట్టాలి. అమ్మో దీనికి తిండెట్టాలంటే ఆస్తులు తాగట్టేమో బాబోయ్. రంగా, నిజంగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ప్రేమ? పిచ్చి? నాకు ఎలాగైనా కావాలి సత్య. ఇది రుచిరా. నేనెటు మాట్లాడుతూ ఉంటే అటు చూస్తున్నావేంటి? ఏంటి చెప్పు, ఏం చూస్తున్నావు? నువ్వు ఇక్కడ. ఇక్కడ ఏమైంది? రంగగారు ఏంటి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏమైంది? పిచ్చి కింద దొరికేమైనా? అయితే పట్టేసింది. ఏంటి? దెయ్యం. దెయ్యం ఏంట్రా? బిర్యానీ కోసం మేకను వస్తారు కదా, అదే దెయ్యం ఈ పిల్ల పట్టేసింది. అంటే మేక దెయ్యమా? అమ్మని అమ్మ, దాని ముక్కలు అదే తినేసిందా? అందుకనే మొరా ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది నాకు. అది దెయ్యం కాదండి, ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే కానీ మీకు అలా కనిపిస్తే చూడండి. అంతేనంటావా? ఆ లుక్ చూడ అక్కడ. మీరు పదండి, మీరు పదండి పదండి పదండి. మేక దెయ్యమే గాని పాపం తింది ప్రేమేలే. సత్య ఏంటి? మరి ఒక కిస్, హగ్గు. రంగా, ఇక్కడ బాగోదు, రూమ్ లోకి వెళ్దాం పదా. నాకు లైట్ ఉంటే సిగ్గు. రంగగారు, వీడు ఒక డబల్ పెయిన్ గాడు. తిరగండి. ఇంతలోనే ఇంత బీభత్సమా? మీరు మామూలు కాదండి. నీకు ఇది ఆ విభత్సంగా కనబడుతుందా? దాన్ని తిండేంట్రా, కొట్టడం ఏంట్రా? కొట్టిందా? చిత్తం కొట్టేసింది కృష్ణ. అయ్యో, ముద్దుకి మూతి వాచిపోయిందిరా. పెళ్ళంటే నువ్వు కానీ నాటి సరాజు గారు మీరు అటాక్ చేస్తారా? ఈ కంసరాజు చేతిలో సావడానికి పుణ్యం చేసుకుని ఉంటానే. ఎందుకంటే ఆ చావు గురించి కొన్నేళ్ల పాటు చెప్పుకుంటారు. పెద్ద దినమయ్యాక ఇంట్లో వాళ్లే మరిసిపోతున్నారు. అట్లాంటిది ఊరూరంతా కొన్నేళ్ల పాటు గుర్తుంచుకోవడం అదృష్టం కదా. నిన్నంత గొప్పని చేయడం నాకు ఇష్టం లేదు. భూపతాడున్నాడు చెప్పు, ఒకేద్దా? చెప్తే సత్యమే మార్గంగా ఒకేస్తారు అయ్యా. మాట వేరు, రెండో తప్పే అలవాటు నాకు లేదు. చెప్పేస్తానయ్యా. రామనారాయణం పక్కన దగ్గర కొత్త తిందాం రాష్ట్ర. రంగా, సత్యం లోపలికి తీసుకెళ్ళు. మనం మాటేసే లోపలే వాడు ఏంటి చంపేశాడన్నా. ఇలా అయితే వాణ్ణి చంపలేం. అమాంతం వానింటి మీద పడదాం. పిల్ల జల్ల ఎప్పుడు పడితే నరికేద్దాం.
భయపడకండమ్మా. అలవాటైన భయం భయపెట్టదుమా, బాధ పెడుతుంది. ఎవరికైనా చావు బాధ కాసేపే ఉంటుంది. మనమేమో బ్రతకంతా అనుభవిస్తున్నాం. అలా ఎంతకాలం మా నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? నీ బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని తోర్చుకున్నావు కదా, ఆ కళ్ళతోనే నువ్వు వాళ్ళ చావుని చూడాలి. శిక్ష అనుభవించాకే నువ్వు చావాలి. సత్య, డాక్టర్ గారు వచ్చారు, బయటికి రామ్మా. గంగా తీసుకురా. డాక్టర్ గారు వచ్చారు. సరేరా. ఏదమ్మా ఒకసారి చూద్దాం. ప్రాబ్లం లేదండి, బాగానే ఉంది. జస్ట్ క్లీనింగ్ అంతే. సంతోషాలు పంచుకుంటారు, కష్టాలు పంచుకుంటారు. మీరు గాయాలు కూడా పంచుకోవాలమ్మా, తప్పదు. శంకర కింకరుణ్ణి పాపాత్మునికి భవిష్యత్తు చెప్పి తప్పు చేశానా? కాదు పరమాత్మ, ముప్పు తప్పించడం కాదు, నాతో చెప్పించడమే నీ సంకల్పం, పాపం పండించడమే నీ సంకల్పం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. కృష్ణ, ఏరా కృష్ణ, ఏం నాన్న అలా ఉన్నావు? ఏమైంది? బాగానే ఉన్నాను. అరే తల్లిన్రా, బిడ్డ మనసులో ఆందోళనగా ఉంటే తల్లికి తెలీదా? ఏమైందో చెప్పు. ఏం లేదమ్మా, ఒక పుస్తకం చదివాను. అందులో ఒక కుటుంబం ఒకరికి భయపడి 20 ఏళ్లుగా మేము అని చెప్పుకోలేక ఒకే ఇంట్లోనే బంధింపు పడ్డారు. అయ్యో పాపం. అలాగే నిజంగా జరుగుంటే ఏం చేయాలి? స్వేచ్ఛనివ్వాలి, బయటకు తీసుకురావాలి. చెప్పుకోలేని బాధ
చావు కన్నా నరకం. సర్లే, ఇలాంటి ఆలోచనలన్నీ వదిలే. రేపు మంచి రోజంట, కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. సరే. కొన్ని గాయాలు కట్టుంటే మానవమ్మ. మీకు తోడుగా మా అమ్మ నేను ఉంటాం. మీరు సంతోషంగా ఉంటారు. నా మాట వినండి అమ్మా, నాతో వచ్చేయండి. అయిపోయిందన్నా, ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఎక్కడ బయట ఉన్నారా అన్నా? అన్నా ఇక్కడ ఏదో జరుగుతుందన్నా. మన వాళ్ళు ఎవరు చంపేశారు? ఏమైంది? త్వరగా రా. లోపల ఎవరో ఉన్నారా? కొత్తలు తీయండి రా. కంసరాజుని చంపేవాడింకా ఈ నేల మీదకి రాలేదు. అన్న దేవుడింకా తయారు చేయలేదు. చేసేంత దమ్ము దేవుడికి కూడా లేదు. ధ్వజ అయ్యా, తీసుకెళ్లి పొలంలో పూసాయి. అలాగే అయ్యా. రంగకారు తీరా గోదారమ్మ ఒడిలో పాపాన్ని కడుక్కునొద్దాం.
రంగా ఎప్పుడైనా కాశీకి వెళ్ళావా? లేదన్నా. तेरा काल तेरे घर में ही जन्म लेगा। तेरा काल तेरी बहन की ही कोख में अभी से पल रहा है। तेरी बहन की यही तीसरी संतान तेरी मृत्यु का कारण बनेगी। महादेव, पर हमसे ना उलझ सका वो। ओम नमः शिवाय। కంసరాజుకి మృత్యువంట. మృత్యువు ముందు నువ్వెంత, కాలి బూడిదయ్యే నీ మృతదేహం ఎంత? నీ శరీరాన్ని మోసేది ఆయువు, ప్రేమించు. నీ శవాన్ని మోసేది మృత్యువు, గౌరవించు. నా ఆడపడుచు 3వ సంతానంతో నాకు మృత్యు ఉందన్నావు. బుడ్డు దిగక ముందే దాని బొట్టు చెరిపేశా. ఒక్కతే కూతురు, ఇంకెక్కడి మృత్యు? విధిని మార్చాలనుకోవటం మూఢత్వం, మార్చాలనుకోవటం మూర్ఖత్వం. ప్రాణం తీసి మరో పాపం చేశావు. చావుని చంపాలనుకున్నావు, తప్పు చేశావు. నీ చెల్లెల్ని బంధించి నువ్వు బందీ అయ్యావు. ఏం సాధించావు? పాపకర్మల నుండి నిన్ను కాపాడగలిగేది ఆ ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే. అది దిశ మార్చుకుంది, జన్మ తిరిగి మార్చుకుంది, ముందే పుట్టింది, నీ ముందే తిరుగుతుంది. అంటే నా చెల్లెల ముగ్గురిని కానీ ఎవరికీ తెలియకుండా ఆ గదిలోనే పెంచుతోందా? సాధ్యపడే విషయం కాదు. తల్లి బిడ్డల్ని దాచాలనుకుంటే గదే అవసరం లేదు, తన బయట పొంగే చాలు. సీత వల్ల రావణుడికి మరణం సీత చేతిలో కాదు. నీ చెల్లి 3వ సంతానం వల్ల మరణం ఆమె చేతిలో కాదు. నీ చావుని నువ్వే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు నా ఇంట్లోకి అడుగు పెట్టచ్చు. నీ మరణం నిశ్చయం. హర హర మహాదేవ్. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? అది ఏంది మా ఇది? ఉదయం స్వేచ్ఛనేమన్నావుగా, అది ఇవ్వటానికే వెళ్ళా. కుదరలా. అది పుస్తకంలో కాదు, నిజం. నువ్వు ఇలా కంగారు పడతావని నేను చెప్పలేదు. మీ నాన్నని చంపింది ఎవరో తెలుసా? కంసరాజు. ఇన్నాళ్ళు నీకున్న గండం వల్ల నీకేం కాకూడదని ఎంతో భయంతో బతికేనరా. కానీ అంతా మారిపోయింది. ప్రపంచం మొత్తం మారుతుంది, కానీ అమ్మ మాత్రం మారదు. నాన్న చూడు, అందరూ స్వేచ్ఛగా బతకాలనుకుంటాను. నా వల్ల నా తల్లికి స్వేచ్ఛ లేదు. ఉండదు. నేను చూస్తున్నాను కదా, ఏ తల్లికి స్వేచ్ఛ ఉండదు. మీకోసం మీరు బతికితే స్వేచ్ఛ ఉంటుంది, బిడ్డల కోసం బతికే వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడ ఉంటది?
ఏంటి? నేను వాడిని చెప్పి జైలుకి వెళ్తాను, లేదా వాడి చేతిలో నేను చేస్తాను, అంతేగా? ఈ రెండిట్లో ఏం జరిగినా దేవుడు లేనట్టే. ఈ రెండు జరగకూడదు నీకు పూజలు చేశావు. దేవుడుంటే అంతా మంచి జరగాలిగా. ఉన్నాడో లేడో రేపుతో తేలిపోతుంది. అమ్మా, అవి నాన్న కాపాడిన ప్రాణాలు నిలబెట్టడం నా బాధ్యత. నాన్నని చంపిన వాడి అంతు చూడటం ప్రతీకారం కాదు, బాధ్యతే. శ్రీరంగా, కంసరాజుకి చెప్పు, స్వేచ్ఛనిస్తున్నా, బయట ప్రపంచానికి ఆ ముగ్గురిని ఒకేసారి పరిచయం చేస్తున్నా. మా అమ్మ నమ్మే ఆ కృష్ణుడి విగ్రహం ఉంది. మా అన్నని అరెస్ట్ చేసింది మీ నాన్న. అదే గాని జరిగుండకపోతే ఇప్పటిదాకా నా బిడ్డలు బ్రతికుండేవాళ్లే కాదు. అప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు. మా ప్రాణాలు కాపాడుతూ వచ్చింది మీ కుటుంబం. ఆ నమ్మకమే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. నాతో పాటు పంచుకుని పుట్టిన నెత్తురు నన్నే మోసం చేసిందని బాధపడాలా? నన్ను మోసం చేయగలిగింది ఆ నెత్తురు ఒక్కటేనని గర్వపడాలా? ముగ్గురు ఆడపిల్లల్ని ప్రపంచానికి తెలియకుండా పెంచగలిగావంటే ఎవరి వల్ల అవుతుంది? నా చెల్లెలకు తప్ప. అన్నయ్య, పెంచింది నీ చెల్లి కాదు, అమ్మ. నువ్వు చంపైనా బ్రతకాలనుకున్నావు, నేను చచ్చైనా బ్రతికించాలనుకున్నాను. అదే తేడా. కంసరాజు ప్రాణాలకి కాపలా పెడితే కళ్ళు మూసుకోకూడదు, మళ్ళీ తెరుచుకో. కసాయుని నమ్ముకుని పశువులు పనిచేశావు. నరకడం నీ తప్పు కాదు, నమ్మడం మా తప్పు. కృష్ణ, అలాగే నిలబడ్డా, అలాగే నిలబడు. రాక్షసుడికి ఎంత బలమైన ఉండొచ్చు, కానీ బలం లేని పక్కన భగవంతుడు ఉంటాడు. అవసరానికి 10 తలకాయలు ఉన్న నాయకి తప్పేస్తాడు. నా చెల్లెలి 3వ సంతానం వల్ల నాకు చావుందని జాతకం. ఆ చావు నువ్వేనని వీడి నమ్మకం. అదేదో విధంట, నేను దాన్ని కూడా భయపెడతా. నిన్ను చంపి దానికి నీ శవాన్ని చూపెడతా. భయపడకు తల్లి, నిన్నేమి చేయను. నీ 3వ బిడ్డ ఎవరో చెప్పు, దాన్ని మాత్రమే చంపుతా. జరగదు, జరగనివ్వను. అయితే ముగ్గురిని చంపేస్తా. ఆ
అది నీ దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేయి. ఏంట్రా చావు భయంతో ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నావు? నువ్వు విధిని భయపెడతావా? నీకు దమ్ముంటే నీ మీసానికి మగతనం ఉంటే నన్ను భయపెట్టు. నా బిడ్డ కన్నీళ్ళ చూడలేను, అలాంటిది రక్తం చూపిస్తారా? కొడితే అమ్మ అని అరిచే కొడుకెళ్ళారు. అమ్మ కొడితే ఎలా ఉంటుందో తెలుసా? బతుకనేది బాధ్యత. చావు అంటే భయం ఉంటే సరిపోదురా, భక్తి ఉండాలి. భక్తి మనిషికి బతికెంత అవసరమో చావు కూడా అంతే అవసరం. అది వచ్చినప్పుడు అన్ని ముసుకుని మర్యాదగా దాని వెనక వెళ్ళిపోవాలి. కాదు నేను రాను, చావుని చంపుతానని చావు ముందు తొడగొట్టావనుకో, నరకం దాకా నరుక్కుంటూ తీసుకెళ్తుంది నా కొడక్క.
విషయం పెట్టి సరిపోద్దిగా. తన బిడ్డను బతుకుండాలనుకుంది కానీ నువ్వు చావాలనుకోలేదు. ఎందుకంటే తను మనిషి. ఇక్కడ బతికి అర్హత మనుషులకి మాత్రమే ఉంది. నువ్వు అన్యాయం చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. నా తండ్రిని చెప్పావు. నువ్వు ధర్మాన్ని దాటలేవు. ధర్మం అంటే దేవుడు. నిన్ను చంపడం నా బాధ్యత. నా తండ్రికి నేను చేసే అంత్యక్రియ. తలరాతను మార్చే తల ఇలా తలంలోనే లేదు. అలా మార్చాలనుకునే తల ఉండదు. మనిషి ధర్మం తప్పుతూనే ఉంటాడు. కానీ ధర్మం మనిషిని వదలదు. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, దైవం శరణం గచ్చామి. సర్వ సజ్జన సుఖినో భవంతు. రాయి కూడా ధర్మాన్ని బోధించే నేల మీద శిలలు